100% కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను, మీరు ఇప్పటి వరకు సునామీని చూసే ఉండరు. కాబట్టి నేను ఈరోజు మీకోసం ఈ వీడియోలో రియల్ సునామీ వీడియోస్ని తీసుకొని వచ్చేసాను. ఎస్, మన కోసం మైండ్ వేవ్ అనే ఒక ఛానల్ ఈ సునామీ వీడియోస్ ని రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. సో ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. సో ఏ మాత్రం లేట్ లేకుండా లెట్స్ గో. సో వీళ్ళందరూ ఫిషర్మెన్స్ అనుకుంటా, ఓకే, చేపలు పట్టుకునే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి. అండ్ గెస్ లిటరల్లీ చూడండి, నేను నార్మల్గా ఫ్యాక్ట్స్లో చూసినట్టు ఏంటంటే సునామీ రావడానికంటే ముందు మన ఇది ఉంటుంది కదా, వాటర్ అనేవి మొత్తం వెనకాలకైతే వెళ్తాయి అనమాట. అండ్ సడన్గా పైకైతే వచ్చేస్తాయి. అండ్ లిటరల్లీ ఇక్కడ అదే జరుగుతుంది. ఓ నో 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 బ్రో 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 పారిపోండి. గెస్ లిటరల్లీ అదే జరిగింది. కథం బోట్స్ మొత్తం అన్ని కొట్టుకుపోతాయి. అండ్ కెమెరామ్యాన్ కూడా అయిపోయినట్టున్నాడు బ్రో. వీడియో అప్లోడ్ చేసి మంచి పని చేశారు. ఓ క్రేజీ బ్రో. ఎస్, వాటర్ కనుక డీప్గా వెళ్ళినట్లయితే అక్కడ సునామీ రాబోతుందని అర్థం చేసుకోండి. అండ్ ఇది ఇంకొకటి అనమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇతను, లిటరలీ ఈ వాటరా ఫోమ్. ఓ టోటలీ కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. అతను ఎక్కడున్నాడు కూడా నాకు అర్థం కాలేదు. ఒకసారి మళ్ళీ అయితే వీడియోని చూద్దాము. ఓకే, ఎస్ ఇదే. యా, అక్కడ మొత్తం ఎక్కడున్నాడు, ఇది ఎంత ఏంటి, వెయిట్ స్టాప్ ఒకసారి. ఎస్, ఇది ఎంత ఫోమ్ నురుగు, ఇంత నురుగు ఎక్కడ బ్రో? ఇదంతా చూడ్డానికే చాలా గలీజ్గా అనిపిస్తుంది. బట్ అయినా అతను వీడియోస్ అలాంటి ప్లేస్లో వీడియో తీయడం చాలా గ్రేట్. సో అతని కోసమైనా వీడియోకి లైక్ చేసుకోండి. అండ్ ఇక్కడ బ్రో లిటరలీ వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద ఓపెన్ ప్లేసెస్లో అస్సలకే తిరగకండి. థండర్ స్టార్మ్స్ పడే ఛాన్సెస్ ఉంది. అండ్ మొబైల్ ఫోన్స్ని కూడా క్యారీ చేయడం చాలా డేంజర్ అనమాట. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి వర్షాలు పడతాయో లేదో తెలీదు, కానీ మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఎస్, ఓ పెద్ద పెద్ద గ్లేషియర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, మంచుగడ్డలు. అండ్ అది పైకి లేస్తుందా కింద పడుతుందా? నో, మొత్తం కిందకైతే వెళ్ళిపోతున్నాయి అనమాట. అండ్ ఇలా పడ్డప్పుడే వాటర్ లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. లిటరలీ అదే జరుగుతుంది ఇక్కడ, మొత్తం నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఓ నో, పెద్ద పెద్ద గ్లేషియర్స్ గైస్. అవన్నీ కనుక కరిగిపోయినట్లయితే మనం అందరం మునిగిపోతాం ఖచ్చితంగా. ఎస్, ఇక్కడ ఇంకొక హొర్రర్ ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. అండ్ క్రీపీ సునామీ బ్రో. వాట్ గాడ్, పాపం లిటరల్లీ అందరూ మునిగిపోయారు. ఎస్, ఇప్పుడు మనం కంటిన్యూస్గా అన్ని బీచెస్లో జరిగిన స్ట్రాంగ్ సునామీ హీట్స్ని అయితే చూడబోతున్నాం. సో మీ కుర్చీలకి మీ సీట్లను గట్టిగా కట్టేసి గట్టిగా కూర్చోండి, అస్సలకే భయపడకండి. ఎస్, లెట్స్ గో. ఓ ఓ ఇప్పుడు వాళ్ళందరూ వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు. అండ్ వెనకాల చూడండి పెద్ద వేవ్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళు ఓ ఓ ఓ ఇలాగెత్తండ్రో. ఓ మై గాడ్, మన కెమెరామెన్ ముందే గమనించి పైనకైతే ఎక్కి కూర్చున్నాడు. లిటరల్ క్రేజ్. ఓ వాట్ ద, ఓ బ్రో లిటరల్లీ క్రేజీ ఇదైతే. అంత గాలా. లిటరల్లీ మన వాళ్ళందరూ హాలిడేస్ టైంలో ఎంజాయ్ చేద్దామని చెప్పి బీచ్కి అయితే వచ్చారు. అండ్ అక్కడ జారుబండ స్లైడర్ని అయితే పెట్టుకున్నారు. కానీ మన నేచర్ మామయ్య వాళ్ళందరి ప్లాన్స్ని ఫ్లాప్ చేసేసింది. ఓ బ్రో, ఇది వాటర్ది కాదు, మొత్తం టోర్నాడో. ఇంకేస్ నేను ఫస్ట్ టైం టోర్నాడోని అయితే చూస్తున్నాను. నేను చూడండి ఎలా ఉందో, మరి ఘోరంగా మొత్తం శాండ్ మొత్తం తిరుగుతూ ఉంది గాలి వల్ల. చాలా భయం నాకు ఇదైతే. గెస్ టోర్నడో అయితే మామూలుగా లేదు అసలు. ఓ మై గాడ్, చాలా క్రేజీగా ఉంది టోర్నడో. అండ్ బీచ్లో అది కూడా. ఎస్, నాకు బీచెస్కి వెళ్ళాలంటే అదే భయము, టోర్నడోస్ వస్తాయేమో అని. అండ్ లిటరల్ ఇక్కడ ఫస్ట్ టైం నేను టోర్నడోని చూసాను, అది కూడా బీచ్లో.
అండ్ చాలా పెద్దది, అది చిన్నది కూడా కాదు, చాలా పెద్దది బ్రో. అది కుదిరిగా ఆ అలల్ని చూసినప్పుడే వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. ధూళి ఎక్కువ కదా, డ్యాన్స్ వేసుకుంటూ అక్కడే ఉన్నది. అండ్ ఇంకేముంది, మన వాటర్ మామకి కోపం వచ్చి ఆమెను కూడా లాక్కెళ్ళిపోయారు సరదాగా పిక్నిక్కి. ఇంకెప్పుడు అలా చేయదులేండి, బుద్ధి వచ్చి ఉంటుంది. సునామీ వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. అండ్ ఇంకొక విషయం, ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ అయితే చేయండి. మీరు కమెంట్ చేస్తాను కదా, మీకు నచ్చుతున్నాయో లేదో తెలుస్తుంది. నేను నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అని కూడా నాకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.